అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిస్ వరల్డ్. మేము లాస్ట్ సాటర్డే శిల్పారామం వెళ్ళాము. మీలో ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అని షేర్ చేస్తాను. లొకేషన్, టైమింగ్స్, అలాగే ఫుడ్ తీసుకెళ్ళచ్చా లేదా అన్ని డీటెయిల్స్ మీతో అయితే షేర్ చేస్తాను. శిల్పారామం హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది, నియర్ బై సిగ్నల్ దగ్గర ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేస్తారు. ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేస్తే అడల్ట్స్కి అయితే 60 రూపీస్, కిడ్స్కి అయితే 20 రూపీస్. ఒక సైడ్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి కౌంటర్స్ ఉంటాయి. ఒక సైడ్ క్యాష్ కౌంటర్స్ ఉంటాయి. మీరు దేంతో పే చేయాలి అనుకుంటే అటు సైడ్ అయితే వెళ్ళండి. ఎంట్రన్స్లో మనం ఎంటర్ అయిపోగానే మనకి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మేము ఏంటంటే ఎగ్జిట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. షాపింగ్ అంతా లాస్ట్లో చూద్దాము అన్నట్టు మంచి టైంకి వెళ్ళాము. 5 అయింది. కొన్ని ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి ఇటు సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని చెట్లు, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఫొటోస్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని షాపింగ్ సైడ్ అయితే వచ్చేసాము. అందుకని మీకు రివర్స్లో అయితే వీడియో వస్తూ ఉంటుంది. ఇక్కడ షాపింగ్కి అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు కొత్తగా ఇల్లు తీసుకున్నారు అంటే ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. లేదు మీరు కాలేజ్కి కొత్తగా స్టార్ట్ అయ్యారు, లేదంటే ఆఫీస్కి కొత్తగా జాయిన్ అయ్యారు అనుకున్నా మీకు అన్నీ దొరికేస్తాయి. కుర్తీస్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పుల్స్, ఫోటో ఫ్రేమ్స్, వుడ్తో తయారు చేసినవి అన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి. షాల్వాలు, శారీస్, ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. మీ దగ్గర టైము, పేషెన్స్, బార్గెనింగ్ స్కిల్స్ అయితే మస్ట్ ఉండాలి. ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ చాలా బాగా అనిపించినాయి అనమాట. కాస్ట్ కూడా చాలా బాగా చెప్తున్నారు. వినాయకుడిది అయితే నాకు చాలా బాగా నచ్చింది. 3000 ఎంతో చెప్పారు. ఇంకా సరేలే అని చెప్పి తీసుకోలేదనమాట. చికెన్ కారీ కుర్తీస్ ఇక్కడ బాగా స్పెషల్గా కనిపించాయి. మరి ఇంత తిరుగుతాం కదా, అలసిపోతే ఫుడ్, వాటర్ అనుకుంటున్నారు కదా, అవి లోపలే మనం పర్చేస్ చేయాలన్నమాట. బయట నుంచి అయితే తెచ్చుకొనివ్వరు. ఇంకా లోపల మనకి మినిమం రేట్సే ఉంటాయి. అన్నీ అవైలబుల్ ఉంటాయి. పానీపూరి, వడాపావ్, చిప్స్, లేస్, పిల్లలు తినడానికి పాప్కార్న్ ఇట్లాంటివన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్, టీ, కాఫీ కూడా ఉంటాయి. మీకు నచ్చింది తిని కొంచెం సేపు టైంపాస్ అయితే చేయొచ్చు. ఫుడ్ క్వాలిటీ అయితే మరీ ఎక్స్పెక్ట్ చేయకండి, కొంచెం సేపు మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కార్పెట్స్, డోర్ మ్యాట్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. క్వాలిటీ చాలా బాగుంటాయి. కాకపోతే బార్గెనింగ్ స్కిల్స్ అయితే మీ దగ్గర మస్ట్ ఉండాలి. చూసారు కదా, షాల్వాలు చాలా బాగున్నాయి. నేను ఒక ఆవిడ అక్కడ శారీ బార్గెన్ చేస్తుంటే చూశాను. 3000 చెప్పారు ఫస్ట్. ఆవిడ దాన్ని 1200కి అయితే తీసుకున్నారనమాట. నేను పర్సనల్గా 3000 చెప్తే దాన్ని నేను 25కి, 23కి అలాగే తీసుకుంటాను అనమాట. ఇలా ఎంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పిన దానికి ఒక 500 తగ్గించే వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ ఆంటీని చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. ఆవిడకి తెలుసు అనమాట ఆ క్వాలిటీకి అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు అని చెప్పేసి. అంత గట్టిగా మనకు ఆ వస్తువు గురించి తెలిసి ఉండాలి. నాకు ఈ జ్యువెలరీ బాక్స్ చాలా బాగా నచ్చింది. కానీ ఓపెన్ చేసి చేస్తే ఎక్కువ ఐటమ్స్ పట్టేటట్లేవు. ఇన్స్టాగ్రామ్లో చూశాను ఈ వింటేజ్ బాక్సెస్ చాలా బాగున్నాయి, ఎక్కడ దొరుకుతాయి అనుకున్నాను. ఫైనల్లీ శిల్పారామంలో అయితే కనిపించాయి అనమాట. ఇక్కడ మీకు వాట్ నాట్ దొరకంది ఏమి ఉండదు అనమాట, అన్నీ దొరుకుతాయి. చూశారు కదా, ఇవి చేతితో చేసినవి చాలా బాగుంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ పక్కకి రాగానే ఇంకా ఫొటోస్ డ్రా చేసేవాళ్ళు కనిపించారు. నేను ఒకసారి శిల్పారామం వెళ్ళినప్పుడు డ్రా చేసుకున్నాను. అప్పుడు 100 రూపీస్ తీసుకున్నారు. ఇలా నేను చెప్తూ ఉన్నాను. మా పాప అది విని నేను కూడా డ్రా చేసుకుంటాను మమ్మీ ప్లీజ్ అని చెప్పి వెళ్ళిందనమాట. ఇంకా అక్కడ పిల్లలు అందరూ బాగా డ్రా చేయించుకుంటున్నారు. 500, 1000, 1500 రూపీస్ అయితే ఉన్నాయి. మనకి 500 అంటే జస్ట్ అవుట్లైన్ గీస్తారు. 1000 రూపీస్ అంటే కొంచెం మినిమంగా గీస్తారు. 1500 అంటే థిక్గా గీస్తారనమాట. ఇంకా ఇలా అయితే గీశారు 500 రూపీస్కి. మా పాప అది ఎలా జస్టిఫై చేసుకోవాలో తెలియక ఆ ఫోటోని నేను పెద్దయాక ఎలా ఉంటాను అని తనకు తనే చెప్పుకుందనమాట. మీకు ఎలా అనిపించింది ఆ ఫోటో చూస్తే అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా 500 రూపీస్ అయితే ఫోన్పే చేసేసి ఇంకా వచ్చేసాము. పర్లేదు బాగానే డ్రా చేశారు అనిపించింది నాకైతే. ఫేస్ కట్ అంతా రాలేదు. ఇంకా ఇక్కడ సిరామిక్ పాట్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. పాతకాలం జాడీలు ఉండేవి కదా, అవి ఉన్నాయి. హ్యాండ్ వాష్ కూడా సిరామిక్ వచ్చాయి. మనం డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా సిరామిక్తో ఉన్నాయన్నమాట. ఇలా మీరు టైం తీసుకొని కొంచెం పేషెన్స్గా మోడల్స్ అన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. మీకు చెప్పినట్టే బార్గెనింగ్ స్కిల్స్ అనమాట. మనం కొంతమంది యూట్యూబ్ వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా, అరే బాగున్నాయి ఈ కలెక్షన్ అనుకుంటాం కదా, అలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట.
నెక్స్ట్ మనం మట్టి పాత్రలు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు కదా, ఫిష్ కర్రీస్, చికెన్ కర్రీస్, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. మట్టి పాత్రలు అయితే చాలా బరువుగా ఉన్నాయి. ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉర్లీ బౌల్స్ అనమాట. దీవాళి దగ్గరికి వస్తుంది కాబట్టి ఉర్లీ బౌల్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉండింది. ఇంకా లాస్ట్లో ఇలా దేవుడు బొమ్మలు ఉన్నాయన్నమాట. చెక్కతో చెక్కుతున్నారు వీటిని. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇంకా అలా ఉన్నాయన్నమాట. వాటికి వుడ్ కలర్ మనం చెప్పింది వేస్తారంట. ఇంకా అవన్నీ చూసుకొని ఫైనల్గా బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు చూపించాను కదా, అక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది. అది మ్యాన్ మేడ్ వాటర్ ఫౌంటైన్ అనమాట. 365 days అలాగే వాటర్ పడుతూ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే బోటింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చిన్న రౌండే తిరుగుతాం అనమాట. బోటింగ్కి 30 రూపీస్ పర్ హెడ్, 30 రూపీస్ అనమాట. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా. క్యూ అయితే మేము వెళ్ళినప్పుడు హాఫ్ అన్ అవర్ ఉండింది. బేసిక్గా అది క్లోజ్ చేసేసారు, రష్ ఎక్కువ ఉంది అని చెప్పి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి టికెట్స్ అయితే ఇచ్చారనమాట. టోకెన్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత పిలిచి టోకెన్స్ అయితే ఇచ్చారు మళ్ళీ. అప్పటిదాకా మనకి టైంపాస్ ఈ ఫిషెసే అనమాట. చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఇంకా అవి చూస్తూ పిల్లలా ఉంటారు కదా చాలామంది, అక్కడ మనకైతే టైంపాస్ అయిపోతుంది. మొత్తంగా మనకి బోటింగ్ దగ్గరే ఒక 1 అవర్ అయితే టైం అయిపోతుంది అనమాట. ఎక్కువ రష్ ఉంటుంది. ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చూసుకోండి. షాపింగ్ కన్నా ముందు బోటింగ్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత షాపింగ్ చేసుకుంటే బెస్టే. ఎందుకంటే కొనుక్కున్నవన్నీ పట్టుకొని ఇది ఎక్కాలి అంటే కష్టము. పెళ్ళింగ్ చేయాలి కదా. చిన్న రౌండే, ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 10 to 15 minutesలో మనం ఆ రౌండ్ అయితే కంప్లీట్ చేసి వచ్చేసేయచ్చు. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ కొన్ని షాప్స్ అయితే వచ్చాయి సిరామిక్వి. ఇక్కడ కూడా అంతే, సిరామిక్ టీ కప్ సెట్స్, ఫ్లవర్ వాజెస్, చిన్న చిన్న ఎలిఫెంట్స్, జిరాఫీలు, ఇలా బొమ్మలు, అలాగే మనం ఫిష్ పాట్స్లో వేసుకునేవి, లేదంటే గార్డెనింగ్ పాట్స్లో వేసుకునే స్టోన్స్, కలర్ఫుల్ స్టోన్స్, ఇలా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉండింది. పగిలిపోయినవి తీసి పక్కన పెట్టేస్తున్నారు. మంచి క్వాలిటీవే ఉన్నాయన్నమాట, ఇస్తూ ఉన్నారు. ఇంకా ఏది పట్టుకున్నా మనం ప్రైస్ అనేది ఉంటుంది కదా, మనకి బేసిక్గా ప్రైజెస్ తెలిసి ఉంటే ఆ రేట్కి ఇమ్మని అడగచ్చు అనమాట. ఇంక ఇక్కడ సిరామిక్ పాట్స్ నాకు బాగా నచ్చినాయి గార్డెనింగ్కి. నా కళ్ళు ఎప్పుడు గార్డెనింగ్ పాట్స్ మీదే ఉంటాయి అన్నమాట. లాస్ట్ షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ స్టోన్స్ని ఫ్రాగ్ లాగా చెక్కారనమాట. ఇంకా మా పాప వాటి మీద కొన్ని ఫొటోస్ దిగేస్తానంది. ఫొటోస్ తీసేసి ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసాము. మీరు ఎంట్రీ నుంచి రాగానే ఇదే మీకు ఫస్ట్గా అనిపిస్తుంది. నేనైతే ఎగ్జిట్ నుంచి వచ్చానని చెప్పాను కాబట్టి మాకు ఇది లాస్ట్లో వచ్చిందనమాట. ఇక్కడ బుల్లక్ కార్ట్ రైడ్ కూడా ఉంది. ప్రైస్ అనేది నాకు తెలీదు కరెక్ట్గా. వాళ్ళైతే వెళ్తున్నారనమాట, అప్పుడే రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందుకని నేను ఎంక్వైరీ చేయలేదు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి జాతరలు జరుగుతాయి కదా మనకి, అవి ఎలా ఉంటాయి అని అక్కడ ఒక స్టాచ్యూలా పెట్టున్నారు. ఇంకా ఇవన్నీ 90s కిడ్స్ అయితే బాగా రిలేట్ అవుతారు. పాట్స్ ఎలా ఎలా చేస్తారు, పాటరీ అలా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి తిరగళ్ళు, రోకళ్ళు ఎలా ఉంటాయి, చాట్లు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే తాతయ్య పేపర్ చదవడం, సమ్మర్ హాలిడేస్కి వస్తే నులక మంచాల మీద పడుకొని మాటలు చెప్పుకోవడం, ఇలాంటివన్నీ 90s కిడ్స్ బాగా రిలేట్ అవుతారు అనమాట. అప్పుడు ఇల్లులాగే డిజైన్ చేశారు. మనకి టికెట్ 60 రూపీసే కాబట్టి ఎక్కువ కాదు, కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట. అలాగే నాగలి, ఇవన్నీ మనకి ఫార్మింగ్ చేసేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అలాగే సంక్రాంతి ఫెస్టివల్ వస్తే మనకి ఇవన్నీ ఉంటాయి కదా, సన్నాయి పట్టుకొని వాళ్ళు వస్తారు, ఎద్దు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ముగ్గులు ఎలా పెడతాం ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఉన్నదన్నమాట. పిల్లలకి తెలియదు కాబట్టి మనం చెప్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మా హస్బెండ్ మా పాపకి చెప్తూ ఉన్నారు, ఇలా హెయిర్ కట్ చేసేవాళ్ళు ఇంటికి వస్తారు, దోబీ వచ్చేవాళ్ళు ఇంటికి. అప్పుడు వాషింగ్ మిషన్స్ ఉండేవి కాదు, మనకి చాకలి ఇంటికి వచ్చి ఉతికెళ్ళేది, హెయిర్ కట్ చేయడానికి ఒకళ్ళు వచ్చేవాళ్ళు. ఇలా మా హస్బెండ్ అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆ బొమ్మలు చూపించి. ఇలా సంత ఎలా ఉంటుంది విలేజెస్లో అని చెప్పి ఈ లాంతర్లు కూడా పెట్టారనమాట. ఫైనల్గా మనం చిన్నప్పుడు ఉండేవి కదా లాంతర్లు, కరెంటు పోతే మాకు లైటింగ్ ఇలా ఉండేది అని ప్రతి ఒక్కటి మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే కరెంట్ పోతే జనరేటర్ ఉంటుంది, బట్టలు వాషింగ్ మిషన్, అంట్లు కడగడానికి డిష్ వాషర్, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏం తెలియదు కదా. ఇలాంటి దగ్గరికి వెళ్ళి చూపిస్తే వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. అలాగే తులసి కోటకి ఎలా దండం పెట్టుకుంటారు పొద్దున పూట, ఇలా ప్రతి ఒక్కటి అనమాట డీటెయిల్డ్గా ఉండింది. వెళ్తే మాత్రం ఇది చూడటం మర్చిపోకండి. సో మీ దగ్గర 3-4 hours టైం పెట్టుకొని అయితే వెళ్ళండి. అలాగే గోల్డ్ స్మిత్, ఐరన్ ఎలా చేసేవాళ్ళు,
ప్రతి ఒక్కటి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇవన్నీ మీరు చూసారా లేదా అని చెప్పేసి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్పెషల్గా ఈ హెయిర్ కట్ చేసేది చాలా న్యాచురల్గా అనిపించింది అనమాట. ఇంకా ఇవన్నీ చూసుకొని వస్తూ ఉంటే లాస్ట్లో మనకి ప్యూర్ బ్రాస్ ఐటమ్స్ అయితే అన్ని పెట్టున్నారు అక్కడ, చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు. ఇంకా అవి కూడా చూసుకొని మా శిల్పారామం ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.